జీవితం అనే ప్రయాణంలో అహోర్నిశలు శ్రమించి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిరంతరము కుటుంబ క్షేమం కోసం శ్రమించి వారి ఆనందమే నీ సంతోషంగా భావించి వారిని ఒక స్థాయిలో ఉంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళి మమ్మలను శోక సముద్రంలో ఉంచారు. మీరు లేని లోటు మాకు మిగిల్చారు. మమ్మల్ని వదిలి వెళ్ళిన మీరు ప్రభు చెంత ఉన్నారనే ఆశతో మీ కుటుంబ సభ్యులు. ఇవన్నీ కూడా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చారు, ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి ఏ విధంగా మరి వీటిని పెంచడం జరిగిందో ఒకసారి వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు కానీ, నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మరి వీటిని లెక్క వేసుకోవచ్చు. మీ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ఇచ్చారు, ఇవాళ మేము ఏ విధంగా ఇవ్వగలిగామో ఒకసారి ఆలోచన చేసి రెండింటిని కూడా బేరీజ్ వేసుకోమని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని నేను చూడమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా మేమందరం కూడా మరి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. కానీ నర్సాపేటలో మీ 2 ఏళ్లలోనే దాదాపు 19 కోట్ల రూపాయలతోటి మేము రోడ్లు వేయటం కానీ, సైడ్ డ్రైన్స్ వేయటం కానీ, అదేవిధంగా కల్వర్ట్స్ నిర్మించడం కానీ, హై లెవెల్ బ్రిడ్జ్లు 3 నిర్మించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వీటిని 19 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. అదేవిధంగా అమృత్ స్కీమ్ ను కూడా తేవడం జరిగింది. దానికి 25 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే నెలలో దాన్ని మొదలు పెడతా ఉన్నాం. అంటే ప్రతి గడపకి మంచినీటి కుళాయి బిగించే ఆలోచనతోటి, మరి తాగునీరు సప్లై చేసే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. దాన్ని విజయవంతం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు మాట్లాడిన మాటలు మీడియా సమావేశం చూశాను. అందులో ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గర నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండ పైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు. కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, మీడియా వాళ్ళు కూర్చోవాలి, అట్లానే పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. విత్ ఆధారాలతో సహా, విత్ ప్రూఫ్స్ తోటి సహా ఆన్ రికార్డ్ తీసుకురావాలి ఎవరైనా సరే.